గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అన్ని విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మొదలు సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఆయన పక్కాగా వాస్తుని ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఈ విషయంపైనే చాలా మార్పులు చేర్పులు కూడా చేశారు. ఇక 2024 డిసెంబర్ 7న ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని బాత్రూంలో ఆయన కాలు జారి పడిపోగా తుంటి ఎముక విరిగింది. దీంతో కేసీఆర్కు సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దాదాపుగా 8 నెలల తర్వాత గులాబీ బాస్ ఫుల్గా రికవరీ అయ్యారు. ఇక ఈ నెల 10న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అదే కేసీఆర్ పడిన బాత్రూంలో కాలు జారి పడిపోగా కాలి ఎముక విరిగింది. దీంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా వైద్యులు పల్లా కాలుకు సర్జరీ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్ లో వరుస ప్రమాదాలు కేసీఆర్ ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీంతో ఆయన ఫామ్ హౌస్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. తాను ప్రమాదానికి గురైన బాత్రూంలో మార్పులు చేపట్టాలని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్మూత్ గా ఉన్న టైల్స్ స్థానంలో కాలుకు పట్టు ఉండేలా గరుకైన టైల్స్ కానీ లేదా బండలు కానీ వేయించాలని ఆదేశాలు జారీ చేశారట. అయితే గత 2 రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు దూరంగా ఉన్నారు. ఏఐజీ హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన హైదరాబాద్లోని నందీనగర్ నివాసంలోనే ఉండిపోయారు. ఇక బాత్రూంలో మార్పులు చేర్పుల విషయంలో ఏ నిర్ణయమైనా కేసీఆర్ వచ్చేకే ఉంటుందని ఫామ్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి.